కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ అడిగి తెలుసుకుందాం. జైపాల్, చెప్పండి, వర్ష ప్రభావం ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంది, అక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది? కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దాదాపు అన్ని చెరువులు కుంటలు పూర్తిగా నిండుకుండా తలపిస్తున్నాయి. అనేక వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని వాగులు అయితే భయానక పరిస్థితిలో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న ఉదయం లక్ష్మాపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది పూర్తిగా. దీంతో దాదాపు 5-6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా బొగ్గు గిడ్స వద్ద 6 కార్మికులు చిక్కుకున్నారు. ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు కూడా సహాయక చర్యలు చేపట్టి వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీశారు. అదేవిధంగా కామారెడ్డి పట్టణం అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు, అదేవిధంగా జిఆర్ కాలనీ అంతా ఇళ్లలోకి నీరు చేరింది. అందులో చాలా మంది ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వీడియో సందేశం ద్వారా మేము ఇక్కడ వరద నీటిలో చిక్కున్నాం అని చెప్పేసి వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించినటువంటి అధికారులు కొంతమందిని బయటకు తీశారు. ఇంకా చాలా మంది ఆ ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిఆర్ కాలనీలో ఇప్పుడే మనకు సమాచారం అందింది. కొంతమంది మేమందరం కూడా ఇళ్లలోనే ఉన్నాము, ఇంకా ఎవరు ఇక్కడ రెస్క్యూ సిబ్బంది ఇక్కడికి రాలేదని చెప్పేసి ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కాసేపటి క్రితమే ఎస్పీ రాజేష్ చంద్ర ఒక వీడియోని విడుదల చేశారు. ఎవరు కూడా ఇళ్లలో వరద నీటి చిక్కిన వారు ఎవరు కూడా బయటకు రావద్దు, అక్కడికే మేము ఆహారం పంపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఆ సహాయక చర్యలో కొంత అంతరాయం ఏర్పడింది కాబట్టి మేము ఆహారం కానీ ఇంకా ఏదైనా వస్తువులు కానీ అక్కడికి పంపిస్తామని చెప్పేసి సూచించిన పరిస్థితి ఉంది. ఇక్కడ కామారెడ్డి కలెక్టర్ లోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తారు. ఈ కాసేపటి క్రితమే కామారెడ్డి అదేవిధంగా సిరిసిల్ల రోడ్లో నిజామాబాద్ సిపి అదేవిధంగా కామారెడ్డి ఎస్పీ కామారెడ్డి కలెక్టర్ అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఇట్లా వరద పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అయితే తెలుస్తున్న పరిస్థితి. అటు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తున్నందున కింది ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు కూడా ప్రమాదం అంచనా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే దాదాపు కామారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాలన్నీ ఇప్పుడైతే జలదిగ్బంధం చేస్తున్నాయి. కొంతమైతే కొన్ని చోట్ల సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల రాత్రి అయింది కాబట్టి ఇంకా రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి కొన్ని ఎస్ఆర్ఎస్ సిబ్బందిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి చిత్తూరు కలెక్టర్ తెలిపారు. వారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మధ్యలో చిక్కుకున్న ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటకు తీసే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ధన్యవాదాలు జైపాల్.
అది కాడు శ్రీకాంత్ గాడు పూర్వ శ్రీకాంత్ గాడు ఆనకారే చాలా